మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు ఈరోజు కాలం కలిసి రాక ఈ రాష్ట్రంలో మాకు సాయం చేసేవారే లేరా అని రైతు బాధపడుతున్నటువంటి తీరు చూస్తే మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషికైనా కళ్ళపుంటి నీళ్లు రాక తప్పదు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను ఆపద సమయంలో ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతోని ప్రధానమంత్రి ఫసల్ బీమా అనే పథకం పెట్టిండ్రు. రైతు భరోసాగా ధీమాగా వ్యవసాయం చేయాలని, కాలం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, వర్షాలు ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా, క్రిమికీటకాలతోని పంటలు నాశనమైపోయినా, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా, వరదలు వచ్చినా, వాగులొచ్చి మునిగిపోయినా రైతుకు భరోసా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని దేశం మొత్తం మీద ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో కేవలం ఒకే ఒక్క సంవత్సరం భాగస్వామ్యమైంది. అది కూడా ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద కూడా మేము నిరసనలు తెలియజేసి హైకోర్టులో కేసేసిన కారణంగా ఆ ఒక్క సంవత్సరం మాత్రమే గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చేరింది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయం కన్నా ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం మేము అమలు చేస్తామని, రైతు కట్టేటటువంటి ప్రీమియాన్ని కూడా మేమే కడతామని రైతు డిక్లరేషన్ సభలో ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంకు ఈరోజు కేటాయిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసిండ్రు. అసెంబ్లీ సాక్షిగా రైతుల తరపున నేను ధన్యవాదాలు చెప్పిన. నేను అనుకున్న టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసిండ్రు కదా, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేయరేమో రైతులని. కానీ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించి 3 బడ్జెట్లైనా కూడా 3 రూపాయలు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమాకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. ఈరోజు భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో ఈరోజు ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలవుతున్నది. మహారాష్ట్రలో అమలవుతున్నది, మధ్యప్రదేశ్లో అమలవుతున్నది, రాజస్థాన్లో అమలవుతున్నది, ఉత్తరప్రదేశ్లో అమలవుతున్నది, హర్యానాలో, ఒడిశాలో, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, త్రిపుర, మేఘాలయ కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలవుతున్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలైతలేదు. తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరపున వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం, సంబంధిత అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఈరోజు గొప్పగా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీలు, మాది రైతు ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అని. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే ఒక 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు ప్రీమియం కడితే 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగితే రైతుల ఖాతాలలో పడతాయి. ఎకరానికి పత్తి పండించేటటువంటి రైతుకు నష్టపో